నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మాయిలకు బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి, చాలామందికి ఇష్టం. అదే ఇప్పుడు ఆ బంగారం మీద చాలా కథనాలు వస్తున్నాయి. కొంతమంది పెరుగుతుంది అని, కొంతమంది తగ్గుతూ ఉందని. దాని మీద ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్యులు వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటి మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అమ్మాయిలకు బంగారం అంటే చాలా ప్రాణం. భర్తలనన్నా పక్కన పెడతారు కానీ బంగారాన్ని అయితే పక్కన పెట్టరు. అలాంటిది బంగారం విషయంలో చాలా కథలు వస్తున్నాయి. సో అసలు ఈ బంగారం తగ్గుతుందా, పెరుగుతుందా, చాలామంది కూడా మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇజ్రాయిల్ యుద్ధం వచ్చినప్పటి నుంచి కూడా బంగారం ధర తగ్గుతూనే ఉందండి. ఆ యుద్ధం మొదలైంది, బంగారం తగ్గుతుంది. అంటే యుద్ధం జరిగిన కొన్ని రోజులకు తగ్గింది, మళ్ళీ కొంచెం పెరిగినట్టే పెరిగింది కదా సార్? పెరిగింది. అదే ఎప్పుడైనా సరే పెరుగుడు విరుగుడు కొరకే అంటారు. షేర్ మార్కెట్ కూడా పతనం అయిపోయింది. ఓకే. ఇప్పుడు ట్రంప్ 5 రోజులు రిలీఫ్ ఇచ్చాడు కొంత. ఓకే. మరి ఆయన ఆలోచించుకుంటున్నాడా లేకపోతే మనల్ని ఆలోచించుకోమని చెప్తున్నాడు తెలియదు, కానీ ఒక 5 రోజులు మాత్రం విరామాన్ని ఇచ్చాడు. దీని మీద ముందు ప్రశాంత్ కిన్ అనే అస్ట్రాలజర్ మాత్రం బంగారం ధర తగ్గిపోతుంది, 1,10,000 నుంచి 1,24 క్యారెట్లు, 1,10,000 నుంచి 1,20,000 మధ్యలో స్టేబుల్గా ఉంటుంది అని చెప్పి అతను ఒక అస్ట్రాలజరు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. సార్, దీని మీద మ్యాక్సిమం బిజినెస్ అనాలిసిస్ చేసే వాళ్ళైతేనే చెప్తారు. ఈ ఆస్ట్రాలజర్స్ కూడా చెప్పడం అనేది కొంచెం వింతగా అనిపిస్తుంది నాకు. అంటే ఆస్ట్రాలజర్లు ఎలా చెప్తారనే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్ని అయినా కానీ నేను ఎప్పుడు బంగారం ధరలు కానీ షేర్ మార్కెట్ని, గ్రహస్థితులను బట్టి షేర్ మార్కెట్ని అంచనా వేయడం ఎప్పుడు చేయలే. కాబట్టి నాకైతే దాని గురించి తెలియదు. కానీ ఆయన ఎలా చెప్పాడు తెలియదు, కానీ మొత్తానికైతే బంగారం ధర పడిపోతుంది, 1,10,000 దగ్గర ఆగుద్ది అన్నాడు. మొన్నదాకా 1,50,000 దాకా వెళ్ళిపోయిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గిపోతుంది. చూస్తుంటే కొన్న వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు బంగారం కొంతమంది ఏం చేస్తారంటే ఈ అవసరాల దృష్ట్యా అమ్మాలా తాకట్టు పెట్టాలా అనే మీమాంసలు ఉంటారు. ఇప్పుడు కొంతమంది డోలాయమాన స్థితిలో అవసరమైన వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు, కొంతమంది తాకట్టు పెట్టి తెచ్చుకుంటారు. బంగారాన్ని సాధారణంగా ఎవరు అమ్మరు, తాకట్టు పెట్టి తెచ్చుకుంటారు, అవసరానికి వాడుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి వస్తుంటే ఇప్పుడు కొన్నవాళ్ళు ఉంటారు. బంగారం ధర అంతకితం 55,000 దగ్గర ఉన్నప్పుడు కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంబరపడుతున్నారు. ఇప్పుడు బంగారం ధర పెరిగిపోయినప్పుడు సంబరపడుతున్నారు. ఇప్పుడు తగ్గిపోతూ వచ్చింది అనుకోండి, బంగారం కుప్పలు తెప్పలుగా చాలామంది దగ్గర ఉంది. మనకు లేదని అనుకుంటున్నాం, కానీ బంగారం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు బయటికి చూపించుకోవట్లేదండి. ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా బంగారం పెడుతున్నారు. షేర్ మార్కెట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారో డబ్బులు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బంగారం మన దగ్గర ఉంటుంది. భూమి పెట్టాము ఎవడో కబ్జా చేస్తాడు. భూమి మీద పెడితే భూమి బంగారమే, కానీ భూమి మీద పెడితే దానికి సెక్యూరిటీ లేదనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తారంటే బంగారాన్ని కొనుక్కుంటారు, బిస్కెట్ల రూపంలో కొనుక్కుంటారు. అంటే అవసరానికి తాకట్టు కూడా పెట్టుకోవచ్చు. ఆర్నమెంట్ రూపంలో కూడా కాకుండా బిస్కెట్ల రూపంలో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు అనుకోండి, మొన్నదాకా 1,80,000 పెరిగిపోద్దనే ఉద్దేశంతో కొనేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, ఇదేంటో ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే భారీగా లాస్ అవుతారు వాళ్ళు కొనుక్కునే వాళ్ళు. ఎక్కడ దాకా వెళ్తుంది, అసలు పెరుగుద్దా, దీన్ని తరిగిపోద్దా అనేది ఎవరు చెప్పలేకపోతున్నాం. సార్, జనరల్గా ఇప్పుడు తగ్గిన బంగారం ధరలు చూసుకుంటే మధ్యతరగతి వాళ్ళకి కొంచెం ఊరటనే ఇచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కనీసం పుస్తెలు చేయించుకోవడానికి కూడా బంగారం ధర, ఆ ధరను చూసి భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ బంగారం ధరలు తగ్గడం వల్ల సో కొంచెం వాళ్ళకు ఊరట లభించిందనే అనుకోవాలి. మరి ఇజ్రాయిల్ యుద్ధాలు ఇంకా ముందుకు వెళ్తే ఏమైనా ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే ఏమైనా ఇక్కడికే స్టాప్ లేదా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మనం చెప్పారు ప్రశాంత్ కిన్ ఆయన చెప్పాడని చెప్పాం కదా. ఆయన ఏమంటాడంటే ట్రంప్ తలుచుకుంటే బంగారం ధరలు తగ్గించగల శక్తి సామర్థ్యాలు ట్రంప్కే ఉన్నాయి, దాన్ని పెంచాలన్నా ట్రంప్ చేతిలో ఉన్నాయి అంటాడు. ఇరాన్ యుద్ధానికి బంగారానికి మరి కనెక్షన్ ఏంటో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి గ్లోబల్ మార్కెట్ ప్రభావం అయితే ఖచ్చితంగా బంగారం మీద ఉంటుంది. గ్లోబల్ మార్కెట్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ మీద దాని ప్రభావం పడింది. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బులు చేతిలో ఉన్నవాళ్ళు ఆ డబ్బులతో ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతారు, కంపల్సరీ పెడతారు. ఎందుకంటే క్యాష్గా ఎవరు ఉంచుకోరు, ఫిక్స్డ్ డిపాజిట్ చేయరు. మరీ మనుషులను నమ్మని వాళ్ళు, షేర్ మార్కెట్ నమ్మని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు నమ్ముకుని కొంత మనకి గ్యారంటీ అనుకుని అవి చేసుకుంటారు, కానీ చాలామంది అలా చేయరు. ఉంటే ఆస్తులు కొంటారు, స్థిరాస్తులు కొంటారు, భూములు కొనటం కానీ లేకపోతే ఇట్లాంటివి కొనుక్కోవడం కొంతమంది చేస్తుంటారు. అలా చేసుకుని పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకుంటారు, కొంతమంది బిట్ కాయిన్ మీద పెడుతున్నారు. అలా వాటితో పాటుగా బంగారం కూడా చాలా పెట్టుబడికి ఒక మంచి
ఇదిగా చెప్తూ ఉంటారు. బంగారమే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవడో లాస్ అయింది ఎప్పుడూ లేదు. అవును. అలాంటిది ఇప్పుడు మళ్ళీ బంగారం ధర తగ్గుతుంటే అందరి గుండెలు రైలు పరిగెడుతున్నాయి. ఇది ₹1,00,000 దాటి వెనక్కి వచ్చేసిందంటే దాని ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు ఉంచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అమ్మేద్దామా, దీన్ని ఇంకా తగ్గుద్దామా అని దీంట్లో ఉంటారు. అవును. మన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మిస్తే బెటరా, ఇది ఎక్కడ పడిపోద్ది అనేది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు భూముల ధర పెరిగినా బంగారం ధర పెరిగినా పెరుగుట విరుగుట కొరకైన సామెత ఎట్టాగా ఉంది. మన సామెతలు మర్చిపోకూడదు. కరెక్ట్. ఎప్పుడో ఒకప్పుడు డమాల్ అంటదండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా అలాగే కదా సార్ జరిగింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే భూముల మీద చాలామంది ఇన్వెస్ట్ చేశారు. పంట పొలాలను కూడా ఊరికే పంట పండించకుండా అలాగే వదిలేశారు, సేల్స్ చేసేసుకున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కూడా మొత్తానికి ఏం లేదు. బిజినెస్ అనేది 1 by 1 ఇంకోటి ఇంటర్ కరెక్ట్ అయితే అంతే కదా. షేర్ మార్కెట్ కూడా అంతే కదా. షేర్ మార్కెట్ కూడా చాలా మంది షేర్ మార్కెట్లో పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సంపాదించుకోవడం కన్నా. బిట్ కాయిన్ అసలు దాని మీద కొంతమందికి అవగాహన లేదు. బిట్ కాయిన్ మీద ఇప్పుడు బిట్ కాయిన్ ధర బాగా పెరిగిపోయింది. అప్పుడు ఏదో కొనుక్కున్న సింపుల్గా ఉన్న స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి మంచిగా లాభాలు అనుకుంటాం. అది అసలు మనకి క్రిప్టో కరెన్సీ. అది దానికి రూపం లేదు, రూపురేఖలు లేవు, ఏమీ లేవు. అదేదో మన కాగితాల రూపంలో తప్పితే ఇంకోటి లేదు. దానికి కూడా మరి అంత డిమాండ్ ఉందంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో ఇవన్నీ కొలాప్స్ అయిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే మన కరోనా టైంలో మనం చూసాము. కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చిందనుకోండి, అన్నిటి మీద ప్రభావం పడుతుందిగా. మార్కెట్ అన్నిటి మీద ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడైనా సరే మనం అత్యాశకి పోయి ఏదైనా చేసామనుకోండి, పెరిగిందని సంబరపడకూడదు, తగ్గిందని బాధపడకూడదు. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మనం అడ్జస్ట్ అయిపోవటమే. మంచి జరిగింది అనుకోండి, మంచి జరిగింది అనుకోవడం, లేకపోతే ఏదనుకోవటం. కాబట్టి ఇవన్నీ బంగారం ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా, దానికి గ్రహాలు ఎట్లా కారణం అదేనే మనం చెప్పలేం. కానీ గ్రహాలంటే ఇక్కడ మనుషులే కాబట్టి మనుషుల ఆ యుద్ధ వాతావరణం వల్ల ఇది పరిస్థితి పెరిగిపోయి ట్రంప్ 5 రోజులు రిలాక్సేషన్ ఇచ్చాడు. 5 రోజుల తర్వాత మళ్ళీ ట్రంప్ మత ప్రకారం మామూలుగా వచ్చి మళ్ళీ పెరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ట్రంప్ మళ్ళీ తన విశ్వరూపం చూపించాడు అనుకోండి, ఇది కొలాప్స్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. కాబట్టి బంగారం ధర 1,10,000 దగ్గరే ఉంటుంది, 1,20,000 దగ్గరే ఉంటుంది అని కూడా చెప్పలేము. 1,00,000కి డౌన్ అవ్వచ్చు, మళ్ళీ 2,00,000కి అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. కాకపోతే ఇప్పుడున్న జనాభా పెరుగుదలను బట్టి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పెరిగే స్థితికి వచ్చేస్తుంది బంగారం అనేది. అంతవరకు గ్యారంటీ కాబట్టి కొనుక్కున్న వాళ్ళు కొంతవరకు ధైర్యంగా ఉంటారు ఇప్పుడు కూడా. ప్లస్ ఇంకోటి ఇప్పుడు ఏంటంటే కొంతమందికి కొంచెం ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. కొంతమంది కొనుక్కోవడానికి ఈజీగా కొనుక్కునే వాళ్ళకి ఈజీ తగ్గింది కాబట్టి ఇక వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగి ఒక 10-20 తగ్గుతుండొచ్చు సార్. అంతకన్నా మించి అయితే ఏం పెద్దగా తగ్గదు. నాకు తెలిసి మళ్ళీ 55,000కి రావడం అనేది జరగదు. అది జరగదు. ఓకే సార్, నమస్తే. నమస్తే అండి.